మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామందికి చాలా రకాలమైనటువంటి డౌట్స్ అయితే ఉంటాయి. కార్ మెయింటైన్ చేసే వాళ్ళకి చాలామంది ఇష్టంతో బాకీ చేసి మరీ కొత్త కార్లు కొంటూ ఉంటారు. కాకపోతే సర్వీసింగ్ చేయించే టైంలో అసలు ఎట్లా చేయించాలి, అసలు ఎక్కడ చేయించాలి అనేది కూడా చాలామందికి ఉన్న డౌట్. సో కార్ షోరూంలో చేయించుకుంటే అసలు ఎట్లా ఉంటుంది సర్వీస్, అదేవిధంగా బయట చేయించుకుంటే చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుందని చెప్పేసి చాలామంది బయట వెళ్ళి అక్కడ సర్వీసింగ్ అనేది చేయించుకుంటూ ఉంటారు. సో కంపెనీలో మన ఏదైతే కార్ షోరూమ్కి సంబంధించిన సర్వీసింగ్ సెంటర్లో ఈ సర్వీస్ చేపిస్తే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, బయట చేపిస్తే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనే దానిపైన మాట్లాడడానికి మనతో అందుబాటులో టెక్నికల్ ఎక్స్పర్ట్ అయినటువంటి శరణ్ భాయ్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. చాలామందికి ఉన్న డౌట్, అంటే కొత్త కొత్త కార్లు కొంటూ ఉంటారు, చాలా పెద్ద బ్రాండ్స్కి సంబంధించిన కార్స్ కొన్నా కూడా చాలామంది షోరూమ్స్ అనేది కొంచెం అవాయిడ్ చేసేసి బయట తక్కువ అవుతుంది ఖర్చు అని చెప్పేసి చాలామంది బయట సర్వీసింగ్ అనేది చేపిస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బయటకు కంపెనీకి మనకు డిఫరెన్స్ ఏముంటుందంటే, మనకు కంపెనీలో ఏముంటుందంటే మనకు 10,000 కిలోమీటర్కి సర్వీస్ అనేది ఉంటుంది. బయట చేపిస్తే ఏంటంటే ఆఫ్ రేట్ అయిపోతుంది మనకు, కానీ 5,000 సర్వీస్ అనేది ఉంటుంది. ఆయిల్ అనేది లూబ్రికేషన్ చేంజ్ ఉంటుంది, దానివల్ల అందుకోసమే అమౌంట్ తక్కువ అవుతుంది. కాబట్టి అందరూ బయటకు ప్రిపేర్ ఎక్కువ ఇస్తారు అట్లా. అంటే షోరూంలో ఒకవేళ సర్వీసింగ్ చేపిస్తే టైం టు టైం అసలు ఎట్లా చేపియాలి, అంటే ఎన్ని వేల కిలోమీటర్కి చేపించాలి అనేది ఒకటి ఉంటుంది, సర్టన్ టైం అనేది. సో దాని గురించి చాలామందికి కూడా తెలియదు. దాని గురించి ఏం చెప్పాలి? కంపెనీ నుంచి చెప్తారు వాళ్ళంతా, ఎప్పుడు ఏ సర్వీస్ ఏ టైంకి తేవాలని చెప్తారు. లేదు అంటే కాల్ బ్యాక్స్ కూడా చేస్తారు. చాలా కంపెనీలు కూడా కాల్ బ్యాక్ కూడా చేస్తారు. మీకు సర్వీస్ అయింది టైము సార్, మీకు 10,000 అయిందా, 20,000 అయిందా, కిలోమీటర్స్ కూడా అడిగి కూడా సర్వీస్ పిలిపించి మరీ సర్వీస్ చేస్తారు. మనకేంటంటే అందరికీ అరే షోరూమ్ పోతే అమౌంట్ ఎక్కువ అవుతుందేమో అన్నట్టు మనము ఉద్దేశంతో మనం బయట చేయించుకుంటాము. అదే బయట చేయించుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు 5,000 చేపిస్తున్నాం మనము, 5,000 చేపించి 5,000 దాకంటే అయిపోతుంది. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ 5,000 మళ్ళీ చేపిస్తాం. అదే 10,000 అవుతుంది అనుకో, షోరూమ్కి వెళ్ళామనుకో, ఒకటేసారి మనం చేయించాం సర్వీస్ 10,000 అయింది అనుకో, మనకు లైఫ్ అనేది అది ఎక్కిస్తుంది కదా, 10,000కి ఇస్తుంది కాబట్టి అంతే అమౌంట్లో అవుతుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇక తక్కువ అవుతుందని ఫీలింగే వెళ్ళిపోతారు అందరూ, అంతే. అట్లా తక్కువ అవుతుంది అని చెప్పేసి వేరే గ్యారేజ్కి వెళ్ళి అక్కడ సర్వీసింగ్ చేయించుకుంటూ ఉంటారు. సో మెయిన్ ప్రాబ్లమ్స్, అంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఎట్లా ఉంటుంది దానిపైన? చాలామందికి అవేర్నెస్ అనేది లేదు దీనిపైన. ప్రాబ్లం అనేది ఉంటుంది. బయట ఏంటంటే ఆయిల్ చేంజ్ చేయాలనుకోతుంది, ఆయిల్ తీస్తారు, ఆయిల్ పోసేస్తారు, ఆయిల్ అయిపోతుంది, అంతే, ఏముండదు. ఆయిల్ తీస్తారు, కిందికించి ఆయిల్ డ్రైనేట్ చేసేస్తారు, ఆయిల్ ఫిల్టర్ వేస్తారు, ఆయిల్ పోసేస్తారు, అంతే. సర్వీస్ అనేది ఏంటంటే షోరూమ్కి వెళ్ళామనుకో, ఏ సర్వీస్లో ఏమేమి చేంజ్ చేయాలి, ఏం చెక్ చేయాలి, మొత్తం జనరల్ చెకప్ అనేది వెహికల్ లిఫ్ట్ చేసేసి ఎక్కడ డ్రమ్స్ ఎక్కడ క్లీన్ చేయాలి, ఏవి రిస్కులు ఏమున్నాయి, బ్రేక్ ప్యాడ్స్ ఏమున్నాయి, అన్నీ అనేది థిక్నెస్ ఏముంది, నెక్స్ట్ సర్వీస్ వస్తుందా, మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బయట ఏముంటుందంటే చెప్పన్నా, మీరు ఆయిల్ చేంజ్ చేయండి అని చెప్పామనుకో, మనం ఆయిల్ చేంజ్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళు, అంతే. వాళ్ళు తక్కువ అయిపోతుంది అక్కడ. ఆయిల్ చేంజ్ చేయండి, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయండి అంటే చేంజ్ చేస్తారు. మనది ఏంటంటే మనము చేసినాం అనుకో, మనం పర్ఫెక్ట్ ఏదంటే చేసుకోవచ్చు. సో ఏ వెహికల్కైనా ఒకటి మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కూలెంట్ ఆయిల్ కావచ్చు, ఏదైతే వైపర్కి సంబంధించిన వాటర్కి సంబంధించి కావచ్చు, చాలామందికి తెలియదు అసలు అయిపోయిన తర్వాత ఎట్లా ఫిల్ చేసుకోవాలా, అదేవిధంగా కూలెంట్ ఆయిల్ ఎటైనా లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు చూసుకోవాల్సింది ఉంటుంది అని చెప్పేసి కూడా చాలామంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తూ ఉంటారు. సో దీని గురించి అసలు కార్ మెయింటైన్ చేసే వాళ్ళు మేజర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు? కార్ మనం సర్వీస్ కరెక్ట్ టైంకి సర్వీస్ చేయించుకున్నాం అనుకో, మనం అలాంటిది ఏం చూసుకునే అవసరం లేదు. ఏంటంటే బయట ఇస్తే మాత్రం మనము అది కిలోమీటర్స్కి ఇక మనం అది అలవాటు అయిపోతుంది అనమాట. బయట ఇస్తే ఇది పోసుకోండి ఎక్కువైతే అట్లా చెప్తే అది కరెక్ట్ కాదు. షోరూంలో వేసుకున్నాం అనుకో, మనము ఎవ్రీ 10,000కి, 20,000కి, 30,000కి అలాంటి సర్వీసులు ఉన్నప్పుడు మనం హ్యాపీగా జర్నీ చేయొచ్చు. సో మీరు అన్నట్టే చాలా దగ్గర నేను చూసాను. ఇప్పుడు మన ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, మన ఫ్యామిలీ సర్కిల్స్లో కూడా చాలా రకాలైనటువంటి కార్స్ ఉంటాయి, చాలా రకమైనటువంటి బ్రాండ్ కార్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారు, వేరే గ్యారేజ్కి వెళ్ళి అక్కడ మనకి షోరూంలో ఒక 10,000 అవుతుంది అనే దగ్గర బయట ఒక 5,000 అవుతుంది అని చెప్పేసి చాలామంది బయటకు వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ చాలామంది దగ్గర నేను చూసిన, మీరు అన్నట్టు వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించిన మిషన్ ఉండదు, అదేవిధంగా విల్ అలైన్మెంట్కి సంబంధించి, విల్ బ్యాలెన్స్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా నేను చూడలేదు. సో ఇవన్నీ చేయకపోతే అసలు కార్కి ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది? ప్రాబ్లమ్ వస్తుంది టైంకి. అది ఏది పీరియడ్ కరెక్ట్ చేయాలనో ఆ టైం చేయనప్పుడు అది ప్రాబ్లమ్ వస్తుంది. అది మెల్లమెల్లగా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది ప్రాబ్లం అనేది.
మనకు ఏంటంటే రెగ్యులర్ సర్వీస్‌లో కంపెనీకి వెళ్ళామనుకో ఏ సర్వీస్ ఏ టైంలో ఏం చేయాలనో అన్నీ తెలుస్తది. అదే మనం బయట చేపించుకుంటున్నాం ఓన్లీ ఆయిల్ ఫిల్టర్ అన్నప్పుడు అది అంతకే అయిపోతది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా మనం ఫర్దర్‌గా ఫేస్ అయితాం. మనం ఎక్కడైనా లాంగ్ జర్నీస్ పోయినప్పుడు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏర్పడుతుంది మనకు ప్రాబ్లమ్ అనేది. సో వాహన వినియోగదారుల గురించి మాట్లాడుకుంటే అసలు ఆయిల్ అసలు ఎట్లా చెక్ చేయాలి అనేది కూడా చాలామందికి తెలియదు. సో ఎటైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయిల్ ఎంత ఉంది అనేది కూడా ఒక స్కేల్ టైప్ ఉంటుంది అని చెప్పేసి అంటారు. లోపలికి పెట్టేసి అంటే ఏ లిమిట్‌లో ఉంది అనేది కూడా మనకి చాలామంది చెప్తా ఉంటారు. సో ఇది చెక్ చేయడం అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అంటారా? మ్యాండేటరీ చెక్ చేయాలని అవసరం లేదు. మనం రెగ్యులర్ సర్వీస్ కరెక్ట్ చేపిస్తూనే మనం వెహికల్‌కి ఎలాంటి చెక్ చేసే అవసరం లేదు. మనం సర్వీస్ చేపించుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటది వెహికల్ అనేది. మనం బయట అనేది సర్వీస్ ఏదైనా తలిగితే గానీ మనకు లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉంటే అది దానికి మాత్రం ఫర్దర్‌గా ఫ్యూచర్ అయితదనమాట. చెక్ చేసుకోబడతది అది. సో ఆయిల్స్ గురించి మాట్లాడుకుంటే షోరూంలో ఖచ్చితంగా బ్రాండ్‌కి సంబంధించిన ప్రతి ఐటెమ్ ఉంటది. సో ఆయిల్ పరంగా కూడా ఖచ్చితంగా ఎక్కడ తగ్గేది ఉండదు. అయితే బయట వాటికి, లోపల వాటికి అంటే షోరూంలో ఉన్న వాటికి అసలు డిఫరెన్స్ ఏముంటది ఆయిల్ పరంగా? మనకు బిల్ తక్కువ ఎందుకైతదని చెప్తారు చెప్పనా? ఆయిల్ అనేది ఆయిల్ ఇదే. ఆయిల్ అనమాట కాస్ట్ తక్కువుంటది ఆయిల్ కాస్ట్ బయట. బయట ఆయిల్ కాస్ట్ అందుకో 5,000కి సర్వీస్ రమ్మంటారు మళ్ళా. ఆయిల్ అనేది లూబ్రికెంట్స్ తక్కువ ఉంటది దానిది. కెపాసిటీ అనేది 5,000కి ఇస్తున్నారు. అదే కంపెనీ అనుకో నీకు ఒక ₹1,000 ఎక్స్‌ట్రా పడుతున్నాయి గానీ అనేది 10,000 దాకా ఇస్తుంది. ఆయిల్ డిఫరెన్స్ చేసుట్ల అమౌంట్ అనేది తగ్గుతది. అదే ఫిల్టర్స్ కూడా సెకండ్‌లో ఫిల్టర్స్ కూడా ఒరిజినల్‌వి ఉండయి. మనం ఏందంటే కంపెనీలో పోతే కంపెనీ నుంచి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి వస్తది. మన ఇదేంటంటే లోకల్ గ్యారేజ్‌లో ఏందంటే ఏ కంపెనీ అంటే కంపెనీ దొరుకుతది కాబట్టి కొంచెం రేటు అటు ఇటు ఉండొచ్చు. ఒక ₹100, ₹200 డిఫరెన్స్ ఏమైనా వేరియేషన్ వస్తది కాబట్టి ఆయిల్ కూడా ఇప్పుడు ఆయిల్ డిఫరెన్స్ ఉంది కదా! ఇప్పుడు 5,000కి చేంజ్ చేస్తున్నాం. దానివల్ల ఆయిల్ అనేది రేట్ తక్కువ ఉంటది. షోరూమ్‌లో అదే ఆయిల్ రేటు 10,000 లైఫ్ ఎక్కిస్తుంది కాబట్టి ఒక ₹1,000 ఎక్కువ ఉండొచ్చు. సో మీరన్నట్టే ఏ గ్రేడ్ ఆయిల్ అయితే మన షోరూమ్‌కి సంబంధించి అనుకోవచ్చు. బి గ్రేడ్ ఆయిల్ అనుకుంటే బయట ఖచ్చితంగా మనకి గ్యారేజ్‌లలో దొరికిన ఏదైతే వాళ్ళు చేసుకుంటున్నారో దానికి సంబంధించి అని అంటున్నాం. సో కార్ పైన ఎలాంటి ప్రభావం ఉండబోతా ఉంటుంది? అంటే మనకి కార్ షోరూమ్‌లో చేపించుకుంటే సర్వీస్ అనేది ఖచ్చితంగా హైఫై ఉంటది. సో బయట చేపించుకుంటే డిసడ్వాంటేజ్ ఏముంటది ఈ ఆయిల్ పరంగా చూసుకుంటే? అంటే తొందరగా పాడైపోతుంది ఆయిల్ అయితే 5,000కి మనకు మళ్ళా గదే చార్జెస్ అయితుంది. మనం సర్వీస్ అనేది మనము ఒక 3 మంత్స్ ఎక్కువ తిరిగినామనుకో, చాలా తిరిగినామనుకో, ఒక 6 మంత్స్ మనకు ఏందంటే కంపెనీ ఆయిల్ వచ్చిందనుకో, బయట ఆయిల్ పోపించుకున్నాం మనము. ఒక 3 మంత్స్ వస్తది ఎక్కువ తిరిగితే. తిరగదు బాగా నార్మల్‌గా తిరుగుతాం మనం అనుకుంటే, వాళ్ళది ఒక 6 మంత్స్ వస్తే మనది ఒక 1 ఇయర్ దాకా. 1 ఇయర్. అలాంటి లైఫ్ అనేది ఇస్తది. ఆయిల్ అనేది రేట్ మీదకించి ఆయిల్ అనేది ఉంటది మనకు. నంబర్ 1 ఆయిల్ అన్నప్పుడు మనకు కొంచెము ఎక్కువ లైఫ్ ఇస్తది. 1 ఇయర్ దాకా లైఫ్ ఇస్తది ఆయిల్. చూడొచ్చు. అంటే చాలా మందికున్న డౌట్ అయితే క్లియర్‌ఫై అయిందని చెప్పుకోవచ్చు. చాలామంది చాలా ఇష్టంగా కార్‌ని మెయింటైన్ చేస్తా ఉంటారు. కార్‌ని చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉంటారు. సో సర్వీసింగ్ పరంగా ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా వెహికల్ పైన ప్రభావం ఉండబోతుంది అని చెప్పేసి కూడా మనకి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్నారు. సో షోరూమ్‌కి సంబంధించిన సర్వీసింగ్ సెంటర్స్‌నే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే లక్షలు పెట్టి మనం కార్లు కొంటున్నాము. ఏదైతే 2,000 1,500 2,000 అని చెప్పేసి తేడా వస్తుందని చెప్పేసి మనం బయట గ్యారేజ్‌లలో మనం సర్వీసింగ్ చేయించుకుంటే ఖచ్చితంగా దానికే వేరియేషన్ అనేది అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఫ్యూచర్‌లో కార్కి అయితే ప్రభావం ఉంటుంది అని చెప్పేసి కూడా మనకు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఇవాళటి ఇన్ఫర్మేటివ్ వీడియో.